చిన్నది కొంచెం. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ చాందిని. ఈరోజు అయితే మా హస్బెండ్ బర్త్డే అనమాట. సో ఆయన బర్త్డే అని చెప్పి మేమైతే యాదగిరిగుట్ట, స్వర్ణగిరి వెళ్దామని ప్లాన్ చేసాము. దట్టు అది సాటర్డే రావడం వల్ల మాకైతే మంచిగా అనిపించింది. లైక్ ఓకే వెళ్ళొచ్చు, సాటర్డేనే కదా, అందరికీ హాలిడేనే కదా అని చెప్పి. సో ఇంకా ఆ రోజు అయితే మార్నింగే లేచి బర్త్డే రోజు ఫుల్ బాత్ చేసేసి, హెడ్ బాత్ చేసి, కొత్త బట్టలకి అయితే ఏ అకేషన్ అయినా కొత్త బట్టలకి పసుపు బొట్టు పెడతాం కదా. సో అలా పసుపు బొట్టు పెట్టాక ఆయన అయితే దేవుడి దగ్గర దండం పెట్టుకుంటున్నారు. సగ్గుబియ్యం పాయసం అయితే చేసాము. బర్త్డే రోజు ఏదైనా స్వీట్ చేస్తాం కదా, సో అలా సగ్గుబియ్యం పాయసం చేసాము. ఇంకా అలా దేవుడి దగ్గర దండం పెట్టుకుని పూజ చేసుకుని మేమైతే యాదగిరిగుట్టకు అయితే స్టార్ట్ అయిపోయాము. 8 or 8:30 అయింది మేమంతా సెట్ చేసుకుని స్టార్ట్ అయ్యేసరికి. సో మధ్యలో ఆకలేస్తుంది, ఇంకా టెంపుల్కి వెళ్ళేసరికి టైం పడుతుంది అని చెప్పి దారిలో ఇక్కడ మేమైతే టిఫిన్ చేయడం జరిగింది. రాఘవేంద్ర టిఫిన్స్ మనకి వెజ్కి ఫేమస్ కదా, సో ఇక్కడైతే టిఫిన్స్ బాగుంటాయి అని చెప్పి ఇక్కడైతే మేము టిఫిన్ చేసేసి తిరిగి మళ్ళీ యాదగిరిగుట్టకి స్టార్ట్ అయిపోయాము. దారిలో ఆ నేచర్ కానీ, ఆ వే కానీ, కొంచెం రోడ్లు అటు ఇటుగా ఉన్నా కానీ చుట్టూ ఉన్న నేచర్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఆ కొండలు, ఆ నేచర్, ఆ పచ్చదనం, మనకి హైదరాబాద్లో ఇంత పచ్చదనం కనిపించదు కదా, సో అలా అన్నమాట. ఇంకా అలా మేము ఆల్మోస్ట్ టెంపుల్ దరిదాపుల్లోకి వచ్చేసాము. అబ్బా సాయిరామ్ అనిపించింది, ఎందుకంటే హైదరాబాద్ నుంచి అంత దూరం జర్నీ. ఆ రోజు ఫుల్ ఎండ, నార్మల్గా లేదు, సాగు వచ్చింది ఎండ అయితే. ఇంకా టెంపుల్ అలా దగ్గరగా వచ్చాక అమ్మయ్య వచ్చేసాంరా బాబు ఫైనల్లీ అన్న ఫీలింగ్ వచ్చింది. మనకి అంటే మెనీ ఆఫ్ ద షాప్స్ అనేవి కింద ఉంటాయి, పైన ఉంటాయి. కాకపోతే మనకి రేట్ అనేది పైన ఎక్కువ ఉంటుంది, కింద తక్కువ ఉంటుంది. సో ఏమన్నా కొనాలంటే కింద కొనడం అయితే చాలా బెస్ట్ అనిపించింది. సో అక్కడ స్ట్రైట్గా వెళ్ళాక మనం ఇలా రైట్ తీసుకుంటే మనకి కార్ పార్కింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది అనమాట. ఇలా రైట్కి వచ్చేసి కొంచెం ముందుకెళ్ళాకంటే మనం అక్కడ కార్ పార్కింగ్ అనేది మనకి క్లియర్గా ఉంటుంది. సో అక్కడైతే మనం కార్ అనేది పార్క్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడే కార్ అనేది ఇక్కడ పెట్టుకుని పైకి వెళ్ళడానికి మీకు 2 minutesకి ఒకసారి బస్సులు అవైలబుల్గానే ఉంటాయన్నమాట. బస్సులో వెళ్ళడం ఈజీ, ఎందుకంటే కార్ పైకి వెళ్ళాలంటే మనం 500 ఎక్స్ట్రా పే చేయాలి. మేము వెళ్ళినప్పుడు అయితే 500, బట్ ఇప్పుడు ఏమన్నా పెంచారేమో తెలీదు. సో 500 ఎక్స్ట్రా పే చేస్తే కార్ పైకి వెళ్తుంది. సో దాని బదులు ఒక 2 minutes బస్సులో నుంచి ఉంటే ఈజీగా వెళ్ళిపోతాము. వాళ్ళు 2 నిమిషాలు డ్రైవర్ పైకి తీసుకెళ్ళిపోతాడు, అది ఎంతో దూరం ఉండదు. సో ఇట్స్ బెస్ట్ టు టేక్ ద బస్ అని చెప్తాను. కాకపోతే బస్సులు ఖాళీ ఉండవు, అలా ఎక్కువసేపు ఏమి నుంచాము, ఒక 2 నిమిషాలు నుంచుంటే ఈజీగా పైకి వెళ్ళిపోతాం. అదేమి ఎక్కువ కొండ ఉండదు, చిన్న కొండే. సో కాకపోతే కొంచెం బస్సులో కళ్ళు తిరుగుతాయి అనుకున్న వాళ్ళైతే కార్ ప్రిఫర్ చేయొచ్చు, కానీ నార్మల్గా అయితే మనం బస్కి వెళ్ళిపోతే మనకి ఈజీగా ఉంటుంది. డైరెక్ట్గా మనం తీసుకెళ్ళి అక్కడ దర్శనం ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడే డ్రాప్ చేస్తారు. ఎగ్జాక్ట్ ఇక్కడ బస్ స్టాప్ అనమాట. ఇక్కడ పార్కింగ్ కూడా ఉంటుంది, పెట్టుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చు, కానీ చాలామంది బస్సులే ప్రిఫర్ చేస్తారు, మోస్ట్ ఆఫ్ ది పీపుల్. ఇక్కడైతే మనల్ని డ్రాప్ చేసేస్తాడు. ఇక్కడ మనం స్లిప్పర్స్ కానీ అండ్ మన మొబైల్స్ కానీ లగేజ్ కానీ ఏది ఉంటే అది ఇక్కడ ఇవ్వడానికి అయితే ఉంటుంది. ఇక్కడ మొత్తం బస్ స్టాండ్లో మొత్తం స్లిప్పర్స్ స్టాండే ఉంటుంది. సో ఇక్కడైతే మనం చెప్పులు ఇచ్చేస్తే మనకి టోకెన్ ఇస్తారు, అదంతా జరుగుతుంది. అండ్ ఇక్కడైతే మనం సెల్ ఫోన్స్ 10 రూపీస్ ఉంటుందేమో, సెల్ ఫోన్ ఇక్కడ ఇచ్చేసి మళ్ళీ నెక్స్ట్ మనం దర్శనం అయ్యాక తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కూడా మనకి టోకెన్ ఇస్తారు. సెల్ ఫోన్ వచ్చేసి 10 రూపీస్, చెప్పులు వచ్చేసి జతకి 5 రూపీస్ అట్లా తీసుకుంటారు. అండ్ ఇక్కడ లగేజ్ కౌంటర్ అనమాట. మీ దగ్గర ఏదైనా లగేజ్ ఉంటే అది కూడా ఇక్కడ ఇస్తే అది 10 రూపీస్ తీసుకుంటాడు. సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ మేము తిరిగి దర్శనం అయ్యాక రిటర్న్ వెళ్ళిపోవడానికి బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇది ఎలా అంటే లిటరలీ మెట్రో టైప్ అనమాట. ఒక 2-3 మెట్రోస్ వదిలేస్తే నెక్స్ట్ మెట్రో ఎలా ఫ్రీగా ఉంటుందో అలా ఒక 2-3 బస్సులు మీరు వదిలేస్తే నెక్స్ట్ వచ్చే బస్సు ఫ్రీగా ఉంటుంది. ఎందుకంటే
బస్సు ఎక్కే వాళ్ళు చాలామంది రష్ ఉంటుంది అనమాట. సో ఇంకా మాకు యాదగిరిగుట్టలో దర్శనం అయిపోయింది. మేమైతే తిరిగి స్వర్ణగిరి వెళ్ళిపోతున్నాము. సో మనం యాదగిరిగుట్ట నుంచి హైదరాబాద్కి వెళ్ళే దారిలోనే స్వర్ణగిరి తగులుతుంది. స్పెషల్గా వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఇంకెలా అంటే మెయిన్ రోడ్ మీద నుంచి స్వర్ణగిరికి వెళ్ళాలంటే జస్ట్ 1 కిలోమీటర్, ఇక్కడ రబ్బీస్ రోడ్ కనిపిస్తుంది కదా, 1 కిలోమీటర్ ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ మీద నుంచి ట్రావెల్ చేస్తే మనం స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్ళిపోతాము. చెప్పాను కదా వెళ్ళే దారిలోనే ఉంటుంది. సో స్వర్ణగిరి టెంపుల్కి ఎందుకంత హైప్ వచ్చింది ఏంటి అని చెప్పి అనుకుని అసలు ఆ ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చూపించిన దానికైనా వెళ్ళి చూడాలనుకుని వెళ్ళాము. ఎందుకంత హైప్ అంటే ఆ టెంపుల్ ఆర్కిటెక్చర్ అది చాలా బాగా కట్టారండి. ఇంకా స్టిల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ టెంపుల్కి అంత హైప్ ఎందుకంటే చూస్తున్నారు కదా ఆర్కిటెక్చర్ కానీ అది కానీ ఏదో చాలా పెద్దగా వీళ్ళైతే కట్టారు. ఇది స్వయంభూ టెంపుల్ కాదు, ఇది యాక్చువల్లీ వీళ్ళు సొంతంగా కట్టించిన టెంపుల్. కాకపోతే ఈ ఇన్స్టా వల్ల యూట్యూబ్ వల్ల ఈ టెంపుల్కి బాగా హైప్ వచ్చేసింది. ఆ టెంపుల్ కూడా లోపల అట్లానే ఉంటుంది, ఆ హైప్కి తగ్గట్టే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్ లోపల కూడా. మనకి టెంపుల్ లోపలికి అయితే మనకి మొబైల్స్ అనేవి వెళ్ళొచ్చారు. ఇక్కడ కార్లు కనిపిస్తున్నాయి కదా వెళ్ళేదారిలో, మ్యాక్సిమం ఆఫ్ ద కార్ పార్కింగ్ ఇక్కడే పార్క్ చేసుకోవడానికి ట్రై చేయండి. మాకు తెలియక మేము చాలా లోపలికి వెళ్ళి అక్కడైతే పార్క్ చేయడం జరిగింది, కానీ అసలు అక్కడ పార్క్ చేయొద్దు, మళ్ళీ చాలా దూరం మనం బ్యాక్కి రావాల్సి వచ్చింది. ఇక్కడ కనిపిస్తుంది కదా ఆల్మోస్ట్ ఈ ప్లేసెస్లోనే పార్క్ చేసుకోవడానికి ట్రై చేయండి. మాకు తెలియక మాకు పార్కింగ్ అక్కడున్న సెక్యూరిటీ వాడు ఇక్కడైతే మాకు పార్కింగ్ ఇచ్చాడు. చాలా దూరం టెంపుల్ ఇక్కడ నుంచి మళ్ళీ 1 కిలోమీటర్ నడిచాము టెంపుల్ దగ్గరికి. సో మ్యాక్సిమం టెంపుల్ దరిదాపుల్లోనే పార్కింగ్ చేయడం చూసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎండ సాగు కొట్టింది ఆ రోజు. ఇక్కడ నిమ్మకాయ సోడా బ్రదర్ మమ్మల్ని బతికించడం అనిపించింది. ఆ ఎండకో సోడా తాగేసి అయితే మేము మళ్ళీ తిరిగి స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే అంత దూరం నడిచి ఎండలో ట్రావెల్ చేసి అదంతా చేసేసరికి నీరసం వచ్చింది. సో ఇది టెంపుల్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ కార్లు కనిపిస్తున్నాయా, అక్కడే పార్క్ చేసుకోండి, లిటరల్లీ అదే దగ్గర. సో ఇది టెంపుల్ లోపల ఆవరణం అనేది ఇలా ఉంటుంది. కాకపోతే ఇక్కడ పక్కన లైన్ కనిపిస్తుంది కదా, అది దర్శనం లైన్. సెల్ ఫోన్స్ అయితే ఇప్పుడు లోపలికి అలో చేయట్లేదు. సెల్ ఫోన్స్ అనేవి మనం బయటే కౌంటర్ దగ్గర పెట్టేయాలి. దర్శనం అయ్యాక మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవచ్చు. అలానే దర్శనం అయ్యాక తెచ్చుకుని షూట్ చేసుకోవాలి, కానీ దర్శనానికి వెళ్ళేటప్పుడైతే సెల్ ఫోన్ అలో చేయట్లా. అండ్ అమ్మాయిలకి హెయిర్ లీవ్ చేస్తుంటే కూడా అలో చేయట్లా. జుట్టు అనేది అల్లుకుని వెళ్తేనే లోపలికి అలో చేస్తున్నారు. మళ్ళీ దేవుడి గుడిలో ఎంటికలు రాలితాయి అని చెప్పి అది పాపం అని చెప్పి అల్లుకుని వెళ్ళాలని అయితే చెప్తున్నారు. ఇక్కడ ఈ కోనేరులు అలా శ్రీ మహావిష్ణువుని చూస్తే 2 కళ్ళు సరిపోవు. లిటరల్లీ దీనికోసమే వెళ్ళాను, ఇది చూసే వీడియోల్లో వెళ్ళాలనిపించింది. ఫైనల్గా అది చూశాను. 2 కళ్ళల్లో ఆ ఇమేజ్ని అట్లా సేవ్ చేసుకున్నామండి. అంత బాగుంది ఆ వ్యూ అయితే. సో నా సాటిస్ఫాక్షన్ అయ్యింది. ఫోన్ తీసుకురాలి, ఫోన్ పెట్టేసాం అనుకున్నాం, కానీ పర్లేదు ఆ వ్యూని క్యాప్చర్ చేసుకోవడానికన్నా మళ్ళీ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఫోన్ తెచ్చుకుని మరీ అయితే దాన్ని క్యాప్చర్ చేసుకున్నాము. ఇక్కడ జైగంట ఉంటుంది, దానికి కావాల్సిన వాళ్ళు కట్టచ్చు. అంతా ఇక్కడ బాగుంటుంది. ఆ లోపల ఆర్కిటెక్చర్ వాళ్ళు కట్టిన విధానం అదంతా బాగుంటుంది. ఇంకా స్టిల్ మనకి అక్కడ కన్స్ట్రక్షన్ అనేవి ఇంకా జరుగుతున్నాయి. జస్ట్ దేవుడి గుడి వరకు జస్ట్ కొంచెమే కన్స్ట్రక్షన్ అయింది. ఇంకా స్టిల్ చాలా ఉంది. గుడి ఆవరణం చాలా పెద్దదండి, చాలా అంటే చాలా. ఇక్కడ మనకి ప్రత్యేకమైన సేవ కోసం అయితే ఇక్కడ మనకి టికెట్స్ అవైలబుల్ ఉంటాయి. ఆర్ఎల్స్ ప్రత్యేక దర్శనం 50 రూపీస్ అయితే అవైలబుల్ ఉంటుంది. కానీ అంత ప్రత్యేక దర్శనం తీసుకుని వెళ్ళాల్సిన అవసరం ఉండదు. నేను ఫ్రీ దర్శనానికి వెళ్ళినా దేవుడు దగ్గరగా కనిపిస్తాడు. సో జస్ట్ సజెషన్ అండి, మీకు కావాలంటే మీరు 50 రూపీస్ తీసుకుని వెళ్ళొచ్చు, కానీ అంత 50 రూపీస్ తీసుకుని వెళ్ళేంత రష్ అయితే ఉండదని నా ఒపీనియన్. మేము వెళ్ళింది సాటర్డే కూడా మేము ఫ్రీ దర్శనానికి వెళ్ళినా కానీ మాకు దేవుడి దగ్గర నుంచి బాగా అనిపించాడు. సో సాటర్డేనే అంత బాగా అనిపించిందంటే ఇంకా నార్మల్ డేస్లో ప్రత్యేక దర్శనం అవసరం లేదని నా ఫీలింగ్. ఇక్కడే కనిపిస్తుంది కదా కౌంటర్స్, అక్కడే ఇవ్వాలి. అండ్ అక్కడ కొంచెం దూరంలో జనాలు కనిపిస్తున్నారు కదా, అదేంటి అంటే అక్కడ ఎప్పుడు మనకి భోజనం పెడుతూనే ఉంటారు, ఫుడ్ అనేది. కాకపోతే అక్కడ కూర్చుని తినడానికి ఉండదు, నుంచుని తినాలి. అందుకని చెప్పి మేము ఆ రోజు తినలేదు. అండ్ దట్టు యాదగిరిగుట్ట, స్వర్ణగిరి అన్నీ వెళ్ళొచ్చేసరికి ఓపిక అయిపోయింది. లిటరల్ ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోతామా అనిపించింది. సో ఇంటికైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాము. స్వర్ణగిరి దర్శనం అయిపోయింది. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.